తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆగస్టు 29న గోకవరం గ్రామ దేవత గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ గా ఆచంట రాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గుబ్బాలమ్మ అమ్మవారు మా ఇంటి ఎలవేల్పని మా స్వగ్రామంలో పూర్వం నుండి కూడా దళిత యువకుడిచే ప్రతిరోజు అమ్మవారు పూజలు అందుకుంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా గోకవరంలో త్వరలో అన్నా క్యాంటీన్ మరియు వృద్ధాశ్రమం తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. దేవుని సొమ్ముతో ఎవరూ చెలగాటమాడవద్దని కమిటీ సభ్యులకు ఆయన హితవు పలికారు. టీడీపీ మండల కన్నడ మంగా రౌతు రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యవర్గంలో భాగంగా వైస్ చైర్మన్ గండ్రెడ్డి సన్యాసిరావు, వైస్ చైర్మన్ సుంకర నరేంద్ర, వైస్ చైర్మన్ ముప్పిడి నాగేశ్వరరావు, సెక్రటరీ అలమండ శివాజీ, ట్రెజరర్ ముమ్మిడివరపు నారాయణరావు, సబ్ ట్రెజరర్ గున్నూరి లాజర్, సబ్ ట్రెజరర్ నేతల నరేంద్ర, డైరెక్టర్లుగా మంగరాతి పెద్దరాజు, చవాకిల రాంబాబు, ఎలుగుబంటి అబ్బులు, పొట్నూరి సన్యాసిరావు, పీతా శ్రీను, వెన్ను వీరబాబు, జక్కల చిన్ని, బొడ్డు రాజు, రేవాడ అర్జున్, వల్లూరి ప్రసాదరావు, బండి మణి, అరిగెల బాలరాజు, మైపాల గణేష్, గంగడి కోటేశ్వరరావు పాల్గొన్నారు. పెద్దల సమస్యలో పెద్దలు అడిగి ఇక్కడ ఏడాది ఏమవుతుందో ఏడాది అర్థమవుతుందో అందరికీ ప్రతిగా చెప్పి ప్రతి ఒక్కరి కూడా ఒక తొలి పాపగా చూసి నా వృత్తు ఈ 5 సంవత్సరాలు కూడా కృషిగా చేయాలని సాక్షిగా మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ గొప్పలం గురించి ఇంకా చాలా జరుగుతుంది. అవన్నీ మా ఎమ్మెల్యే గారు మన నిర్ణయం ఒక సంవత్సరం రాజకీయ బాబు అండ్ ఇదే సంవత్సరం వేయగలుగుతాం ఆయన సహకారం కూడా మన పిల్లలు ఉండాలి. ఈ 5 సంవత్సరాలు పడి ఇప్పుడు బాగా బాగా అభివృద్ధి చేయాలన్న తప్పంలోనే మీ ప్రాంతం కూడా ఆశించి ఆయన కోరిక కూడా మీకంతా ఇంకా ఉంటారని ఆశించారు. ఆయన నాకు అభిచ్చారు. ఆయన నేను తీర్థాలు నిర్వహిస్తాను అని నా గుణవంతులో నాకు పనులు కూడా నా గుణంగా శిక్ష లేకుండా వచ్చే ప్రతి పైసా కూడా నాలో కాదు మనం పక్కజేబులు వేసుకున్నా అది లాభసాటిగా తాత్కాలికంగా కనపడుతుంది తప్పించి మన జీవితంలో ఎప్పుడొకప్పుడు మొత్తం పట్టుకోండి. వడ్డీతో సహా భగవంతుడు సొమ్ము అన్నది కాబట్టి తిన్నా అది మాత్రం ఆగదు, తాత్కాలికంగా కనపడుతుంది. కాబట్టి మేము చాలా బాధ్యతలు ప్రతి నయా పైసా కూడా తేటతల్లంగా ఏ రోజుకు ఆ రోజు ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత. ఇక్కడ కొద్దిగా అక్కడక్కడ కొన్ని ఈ కమిటీ కొంత ఏర్పాటు అమలు లేకపోయినటువంటి సందర్భంలో కొన్ని విమర్శలు కూడా నేను విన్నాను. ఎవరిని పేరెత్తి మాట్లాడదలుచుకోలేదు, ఎవరిని విమర్శించడానికి కాదు. ఆ పని మీరు ఈ కమిటీ చేయొద్దు. ఎందుకంటే నెలకొకసారి ఈ తల్లికి వచ్చినటువంటి డబ్బుని తెలిసి ప్రజలకు చూపెట్టండి, అకౌంట్ చెప్పండి, ఖర్చులేంటి, ఆదాయం ఏంటి, నెలవేంటి, నెల లేకపోతే నష్టం ఏంటి, ప్రతి నెల చెప్పగలిగితే విమర్శనాలు వచ్చే నిధులు సక్రమంగా వినియోగించేటటువంటి విధానాలు ఏర్పడతాయి. ఆ బాధ్యతలు మాత్రం ఈ కమిటీ ఖచ్చితంగా తీసుకోవాలని కష్టపడి పైకి వచ్చినటువంటి రాజు ఆ రకంగా చేస్తాడు అనేటటువంటి నమ్మకం నాకు ఉంది. మరి అదే రకంగా ప్రజలు కూడా మనం చాలా కట్టుబడి చేస్తున్నాం. అమ్మవారు డబ్బులు కాలానికి పట్టుకునే బాధ్యత. కాబట్టి ఆ రకంగా చేయాలి అని చెప్పి మనం చూసుకుంటూ ముఖ్యంగా పెద్దలు అన్ని రకాల సూచనలు ఇస్తారు. నాకు మనసుకు నచ్చేటటువంటి సూచన కొత్త సత్యబాబు గారు ఇచ్చారు. చాలా సంతోషం.
ఎందుకంటే ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం పెట్టండి. మనం ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. మన నియోజకవర్గానికి అయితే ఈరోజు గోపాలమ్మ అమ్మవారి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైనటువంటి గోకవరం మండల సోదరులకి సోదరిమణులకి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా బాధ్యత తీసుకున్నటువంటి గురు కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు, ఇతర సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీకి ప్రత్యేకంగా నా శుభాశీస్సులు అందిస్తున్నాను. గొప్పలమ్మ అమ్మవారు ముఖ్యంగా మా ఇంటి 20, ఎందుకంటే మా గ్రామంలో కూడా గొప్పలమ్మ అమ్మవారు ఉన్నారు. ఇక్కడికి వస్తే ఎప్పుడు అదే జ్ఞాపకం వస్తున్నారు. కానీ ఎంతో వైభవపేతంగా లేకపోయినా దాన్ని నేను అంతమంది పెద్దలు ఉన్నాక ఒక ఎస్సీ కుర్రాడు అక్కడ పూజలు చేస్తాడు, పరిశుభ్రంగా ఉంచుతాడు, అమ్మవారికి ఎప్పుడు నిత్య నైవేద్యం పెడతాడు. అదే గొప్పతనం. వారికి మా కుటుంబానికి కూడా ఒక అవినాభావ సంబంధం. ఇక్కడ మనం తప్పట్లు కొట్టించుకోవడం ఎంత సరదాయో, బాధ్యతను స్వీకరించిన తర్వాత ఏలెత్తి చూపెట్టుకోకుండా పాలన చేయడం కూడా అంతే బాధ్యత. ముఖ్యంగా వాతావరణంతో నాకు సన్నిహిత సంబంధాలు ఏర్పడిన దగ్గర నుంచి చూస్తే అమ్మవారి యొక్క ఆలయం జనజనాభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది. ఇక్కడ ఆలయమే కాకుండా ఆలయం పక్కన ఉన్నటువంటి కొట్టు నిర్మాణం, ఒక ఇసురుడు ఆలయం అన్నీ రావడం. అయితే ఇందులో కూడా ప్రమాదం ఉంటుంది. ఆదాయం వస్తే అంతంత మొత్తంగా వస్తే ఇబ్బంది లేదు, కానీ ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు దాని మీద అందరూ పళ్ళు ఉంటాయి. కలియుగం ఇది. అయితే నేను ఇవాళ ఈ కమిటీ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కమిటీని